సెల్ ఫోన్ పోగొట్టుకుని ఆందోళనలో ఉన్న బాధితులకు సంగారెడ్డి జిల్లా పోలీసులు బోరట్నిచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ రికవరీ చేసిన 219 మొబైల్ ఫోన్లను బాధితులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గత నెల రోజులుగా జిల్లా ఐటీ సెల్, సైబర్ సెల్ మరియు ఎస్న్యాప్ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టినట్టు తెలిపారు. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఫోన్లను కూడా ట్రాక్ చేసి రికవరీ చేశామన్నారు. మొబైల్ ఫోన్లలో బ్యాంక్ ఖాతాలు, పాస్వర్డ్లు వంటి కీలక సమాచారం ఉంటుందని, ఫోన్ పోగొట్టుకున్నప్పుడు ఆర్థికంగా కూడా నష్టపోయే ప్రమాదం ఉందని ఎస్పీ హెచ్చరించారు. తెలంగాణ మనకి మొత్తం కంట్రీలో ఫస్ట్ స్టేట్ ఉంది ఇటువంటి స్టేట్లో మొబైల్ మీకు ఎదుగుతుంది. ఎంటైర్ ఇండియాలో ఏ స్టేట్లో ఒకసారి మొబైల్ పోయినా అప్పుడు దొరకట్లేదు. అప్పుడు ఆ కంప్లైంట్ నుంచి ఒక నంబర్ జనరేట్ అవుతుంది, పైన ఒక నంబర్ ఉంది, ఈ రెఫరెన్స్ నంబర్. మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ రెఫరెన్స్ నెంబర్కి ట్రాకింగ్లో పెడతారు. సో ఎప్పుడు నెక్స్ట్ టైం వాళ్ళతో మాట్లాడి ఎక్కడ నుంచి మొబైల్ దొరికింది, మీరు పర్చేజ్ చేశారు, ఎవరు ఉన్నారు, వాళ్ళకి మొత్తం ప్రొఫైల్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ రికవరీ చేస్తున్నాము. ఓకే, సో మన ఐ చేస్తారు. లాస్ట్ ఇది 1 ఇయర్లో అట్లీస్ట్ వీ హ్యావ్ రిటర్న్ మోర్ దెన్ 1000 మొబైల్స్. ఓకేనా, సో మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. ఓకేనా, ప్రొసీజర్ తెలవాలి. సపోజ్ మొబైల్ పోయినప్పుడు ఏం చేయాలి, ఎవరు దగ్గర కంప్లైంట్ చేయాలి, మీరు 10 రోజుల తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తారు. అట్లా కాదు, మీ సేవా యాప్ ఉంది మన గవర్నమెంట్కి, మీ సేవా సెంటర్స్ ఉన్నాయి చాలా ప్లేస్లో. జస్ట్ అక్కడ పోయి మేము IMEI నెంబర్ ఏముంది, IMEI నెంబర్ కొంచెం ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. ఫ్యూచర్లో కూడా ఈ మొబైల్ సపోజ్ రేపు ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, సపోజ్ ఇండియాలో, ఢిల్లీలో, బెంగళూరులో, ఒక హైదరాబాద్లో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది, అప్పుడు వాళ్ళు ఈ మొబైల్ యూజ్ చేశారు. మీరు ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేరు, ఒక పోలీస్ స్టేషన్లో మీ సేవ త్రూ మీరు కంప్లైంట్ ఇవ్వలేరు. అప్పుడు మీ మొబైల్ IMEI నెంబర్తో మీకు ఎవరు ట్రేస్ చేస్తారు, మీరే రెస్పాన్సిబుల్ ఉన్నారు, మీ మొబైల్ యూజ్ అయింది. ఈ థెఫ్ట్ కేసులో, ఈ రాబరీ కేసులో, ఈ టెర్రరిస్ట్ యాక్ట్లో, ఈ సైబర్ క్రైమ్లో మీ మొబైల్ యూజ్ అయింది. సో ఖచ్చితంగా 100% మీరు రిపోర్ట్ చేయండి. ఓకే, ఎప్పుడు మొబైల్ పనిచేస్తుందంటే చాలా గ్రేట్. అసలు ఒక ఏది మనం ఏమైనా ఓడగొట్టుకోమంటే మనం ఎక్కడ చేయాలి, మనం చేసుకోవాలంటే పోలీస్ వ్యవస్థ ప్రతి సామాన్యుడి కోసం పనిచేయడానికే సిద్ధంగా ఉంది. నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అన్నటి మొబైల్ పోయింది వేరే స్టేట్లో, ఇప్పుడు 3 years 4 years అయింది, ఇప్పుడు వరకు దొరకలేదు. బట్ తెలంగాణలో మన తెలంగాణ వాళ్ళు బయట కూడా పోతున్నారు. ఒక ఆఫీసర్ బనారస్కి పోయారు కుమ్మ టైంలో, అప్పుడు వాళ్ళకి మొబైల్ ఇది థెఫ్ట్ అయింది, మొబైల్ లాస్ అయింది. అప్పుడు అక్కడ లోకల్ పోలీస్కి పిలిచి వాళ్ళు చెప్పారు కి ఇది మొబైల్ పోయింది, మీరు రికవర్ చేయండి. వాళ్ళకి ఐడియా లేదు ఎట్లా రికవర్ చేయాలి. అప్పుడు వాళ్ళు చెప్పారు మన తెలంగాణలో పోలీస్ వాళ్ళు మంచి రికవర్ చేస్తారు. ఓకేనా, టైం పడుతుంది, ఎప్పుడు వాళ్ళు ఆన్ చేస్తారు, టైం పడుతుంది. బట్ 100% ఒక్కసారి ఆన్ చేసినప్పుడు మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో అప్పుడు తొందరగా యాక్ట్ చేసి రికవర్ చేస్తారు. ఓకే, అందరికీ ఎవరికి మొబైల్ పోయింది, మీ కుటుంబం వాళ్ళకి, ఎవరు మీ రిలేటివ్కి, వాళ్ళకి కూడా ఇది చెప్పండి ప్రొసీజర్ ఏముంది, అది ప్రొసీజర్ చెప్పండి. వాళ్ళకి జస్ట్ ప్రొసీజర్ ఫాలో చేయడానికి చెప్పండి. తర్వాత మా బాధ్యత. ఓకేనా, ఎట్లా రికవర్ జనవరి మంత్లో పోయింది, ఇప్పుడు మార్చిలో వస్తుంది.